హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్కర్ మీమర్స్. మనకైతే హొంబాలే ఫిలిమ్స్ నుంచి కొత్త టీజర్ అయితే వచ్చిందనమాట. హొంబాలే ఫిలిమ్స్ అంటే మన కేజీఎఫ్ సలార్ యొక్క ప్రొడక్షన్ హౌస్. వాళ్ళైతే కొత్తగా మహావతార్ నరసింహ అని అయితే నరసింహస్వామి మీద అయితే మూవీ తీసుకొస్తున్నారనమాట. అదే మన సత్యయుగం యొక్క దైవం ఆ నరసింహస్వామి మన ప్రహ్లాదుని కాపాడటానికి వస్తాడు కదా. సో దాని మీద బేస్ అయితే ఈ సినిమా ఉండబోతుందని టైటిల్ చూడగానే అర్థమైపోతుంది. సో మనం ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. చూద్దాం ఇప్పుడు టీజర్ ని. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ పుత్రుని వీరమరణం గురించి నువ్వు శోకించకు మాత. ఓం నమో భగవతే విష్ణువు నీ సామర్థ్యాన్ని ఇలా సవాలు చేస్తున్నాడు. నువ్వు నీ పుత్రుణ్ణి వధించాలనుకుంటే వాడు తన భక్తుణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. ఇది ఒక తండ్రికి పుత్రుడికి మధ్య గల అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. ప్రహ్లాదుడు కేవలం ఇద్దరు మహాయోధుల మధ్య చిక్కిన కీలు బొమ్మ మాత్రమే, ఇంకేమీ గుణగణాలే వినిపించాలి. ఎప్పుడు హిరణ్యకశిపుడే భగవంతుడు. కీర్తించండి. ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ. అలా అయితే అతడి స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. భగవతే వాసుదేవాయ. ఇదైతే దీన్ని బట్టి నాకు చూస్తే అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం యానిమేటెడ్ మూవీ అనమాట. మనం ఇప్పుడు ముఫాసా చూసాం కదా. సో సేమ్ గా మన మనుషుల క్యారెక్టర్స్ అయితే ఉండవు, అంతా యానిమేటెడ్ అనమాట. లైక్ అంతా గీసిన బొమ్మలే. సో ఇక్కడ ఎవరు హీరో కాదు, ఓన్లీ స్టోరీని బేస్ చేసుకుని అయితే మూవీ ఉండబోతుంది. నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఎందుకంటే మన ప్రభాస్ ఉన్నప్పటికీ ఆదిపురుషు కూడా ఒక యానిమేటెడ్ మూవీ. సో అది మనకేమైందో మనందరికీ తెలుసు. సో చూద్దాం. ఇక్కడైతే కొంచెం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ మన ఇండియన్ ఆడియన్స్ ఇలాంటి యానిమేటెడ్ మూవీస్ని యాక్సెప్ట్ చేయగలరా అని అయితే ఒక డౌట్ ఉందన్నమాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి April 3rd అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక. Until then, signing off, Masker Memer.